దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇంకొక విషయం చెప్తాం. దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు ఒక గుంపు ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఒక గుంపు వాళ్ళని వాళ్ళే నష్టపరుచుకున్న వాళ్ళు. ఒకసారి దేవుని వాక్యం దైవజనుడు బోధిస్తా ఉంటాడు. ఒక వ్యక్తి వింటూ ఉన్నాడు. వింటూ 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 ఆ వ్యక్తి నిద్రపోయాడు. దేవుని వాక్యం వింటూ నిద్రపోయాడు. దేవుని వాక్యం వింటూ నిద్రపోయేటప్పటికి అక్కడి నుంచి ఆ 3వ అంతస్తు నుండి అతను కింద పడిపోయాడు. తన జీవితానికి నష్టం తెలుసుకున్నాడు. ఇది ఒక అనుభవం. మరొక స్త్రీ దేవుని వాక్యం వింటా ఉంది. దైవజనులు బోధిస్తారు. ఆ స్త్రీ దేవుని వాక్యం వింటా ఉంది. ఎలా వింటా ఉందంటే తన హృదయాన్ని తెరిచి దేవుని వాక్యం వింటా ఉంది. అలా ఎప్పుడైతే దేవుని వాక్యం ఆమె వినిందో ఆమె జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. తన ఇంటికి దైవ సేవకులు వెళ్ళటం, ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించటం. ఇద్దరు దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. ఒకరికి నష్టం కలిగింది, ఒకరికి ఆశీర్వాదం కలిగింది. కారణం ఏంటో చెప్పిన, ఒకరు నిర్లక్ష్యంగా కూర్చున్నారు, ఒకరు శ్రద్ధతో కూర్చున్నారు. అర్థమైందా? దేవుని సన్నిధి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుని ఎడల, దేవుని మాటల ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. నిర్లక్ష్యం పనికి రావాలి. ఆ ఐదుకు పడిపోవడానికి కారణం ఏంటి అనంటే వాక్యం మీద మనసు పెట్టకుండా శరీర కార్యాల్లో మునిగిపోయాడు, నిద్రపోయాడు, పడిపోయాడు. లూదియా దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టింది, తన ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మనమంతా కూడా దేవుని యొక్క ఆలయంలో మీ ఇళ్లలో 6 దినాలు ఉంటారు. ఇక్కడ 1 గంట, 1.5 గంట ఉంటారు. ఆరాధన 3 గంటలు జరుగుతుంది. మీరు గెస్ట్లు కదా, గెస్ట్. అందుకని మీరు 1 గంట, 1.5 ఉంటారు. ఆ ఉండేది కూడా చాలా శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉంటే మీకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. అలాంటి కృప మనకందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వాక్యము. ఒకరు చదువుతారమ్మా, మీరు జాగ్రత్తగా మరి వినండి, జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించబడవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకొనవలెనని సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు భాగ్యము సంపాదించుకున్నవలెను. ఏం సంపాదించుకోవాలి? భాగ్యము సంపాదించుకోవలెను. మీరు ఆశీర్వదించబడవలెనని, మీరు దీవించబడవలెనని మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా సంపాదన మీద పడిపోతా ఉన్నాం. సంపాదించుకోవాలి. ఉదయం లేస్తే మనిషి సంపాదించుకోవటానికి పరుగులెత్తుతూ ఉన్నాడు. ఈరోజు ఇంత సంపాదించుకోవాలి, ఈ నెలలో ఇంత సంపాదించుకోవాలి. మొత్తానికి ఉదయం లేస్తే మానవ జీవితం సంపాదన మీద పడిపోతా ఉంది. సంపాదన మీద పడిపోతా ఉంది. దేవుడు కూడా మిమ్మల్ని, దేవుని ప్రజలైనటువంటి మనల్ని సంపాదించుకోమనే దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు కదా, మీరు భాగ్యము సంపాదించుకొనవలెనని మీకు సామర్థ్యము కలుగు చేయవాడను నేనే. మీరు సంపాదించుకోవాలి. మీరు భాగ్యవంతులుగా ఉండాలి. మీరు ఆశీర్వదించబడిన జనముగా ఉండాలి. మిమ్మల్ని అందుకే నేను పిలిచా. మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిచాను. మీరు భాగ్యవంతులుగా ఉండాలి. ఆ సామర్థ్యాన్ని ఎవరు కలుగు చేస్తున్నారు అని అంటే దేవుడు. హల్లెలూయా. ఇదే మనిషి మర్చిపోతున్నాడు. మనిషి ఏది మర్చిపోతున్నాడు అని అంటే సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి. ఇది మాత్రం జ్ఞాపకం ఉంది. ఇదే మైండ్ లో ఉంది. ఈ నెల అప్పు తీరాలి, ఈ నెల ఇంటి బాడుగా కట్టాలి, ఈ నెల అవసరాలు తీరాలి, సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. కానీ ఒక విషయం మర్చిపోతున్నా. అదేంటి అని అంటే మీరు సంపాదించుకోవటానికి, మీ అవసరాలు తీర్చబడటానికి, మీ అక్కరలు తీర్చబడటానికి మీకు సామర్థ్యమును తగిన శక్తిని, తగిన సామర్థ్యాన్ని కలుగు చేయువాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. సంపాదించుకుంటున్నారు కానీ, సంపాదనలో పడుతున్నారు కానీ, సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేవుడు ఆ సామర్థ్యాన్ని నాకు ఇస్తేనే, దేవుడు ఆ యొక్క శక్తిని నాకు ఇవ్వడాన్ని బట్టే నేను సంపాదించుకోగలుగుతున్నాను అన్నటువంటి జ్ఞానం ఈరోజు మనుషులకు లేదు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు అది గనక ఉంటే, ఆమేన్, హల్లెలూయా, నా దేవుడు నన్ను ఉద్యోగములో పెట్టాడు, నా దేవుడు ఈరోజు నాకు పని ఇచ్చాడు, నా దేవుడు ఈ నెలంతా నన్ను పోషించాడు, నా దేవుడు నేను వెళ్ళి పని చేసుకోవటానికి నాకు ఆరోగ్యమును ఇచ్చింది దేవుడు, నా దేవుడు ఈ వారం అంతా నాకు కావలసినవి ఆయన సమకూర్చాడు. ఈ విషయాన్ని ప్రేమిన వారులారా మనం గనుక జ్ఞాపకం పెట్టుకోగలిగితే, పిల్లరా, నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా సంపాదిస్తూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకోవాలి. నేను ఇల్లు కట్టుకోవటానికి నాకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. నేను ఈరోజు ఉద్యోగం చేయటానికి ఆ సామర్థ్యమును కలుగు చేసిన వాడు దేవుడు. నేను ఈరోజు బిడ్డలను కనగటానికి సామర్థ్యమును కలుగు చేసిన వాడు దేవుడు. నా ఇంట్లో సమస్తముని ఈరోజు నేను కళ్ళతో చూస్తున్నానంటే ఆ సామర్థ్యమును, ఆ శక్తిని ఇచ్చిన వాడు దేవుడు అనేటువంటి జ్ఞానం, అనేటువంటి జ్ఞాపక శక్తి
ఈరోజు మనిషికి ఉండాలి. అది లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు ప్రేమైనటువంటి వాళ్ళ. అందుకే ప్రభు ఈరోజు మరొకసారి మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? మీరు భాగ్యము సంపాదించడానికి మీకు సామర్థ్యము కలుగు చేయవాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఆయన ఇచ్చే భాగ్యం మనం సంపాదించుకోవాలి. ఆ భాగ్యమును కలుగు చేసేవాడు, సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే అని మనం గ్రహించినప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, ఎలా నీ జీవితంలో దేవుని ద్వారా భాగ్యాన్ని సంపాదించుకోగలవు? ఆమేన్. చెప్పాలి ఉద్యోగంగా, చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా. ఒకటి. రెండవది, మనం అసలు ఏం సంపాదించుకోవాలి? లోకమంతా దేన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తుతూ ఉంది అని అంటే, ధనాన్ని సంపాదించుకోవడానికి పరుగులెత్తుతూ ఉంది. ఈ లోకంలో ఉదయం లేస్తే ఏ సంపాదించడానికి వెళ్తున్నారు అని అంటే, డబ్బు 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 సంపాదించడానికి ఈ లోకంలో ఉదయం లేస్తే ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు. కానీ ఓ క్రైస్తవ జనమ, నువ్వు సంపాదించవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంపాదించుకోవలసిన ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. డబ్బు ప్రాముఖ్యం కాదు. యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? చదవము ఒక మాట. లూకాసు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవమ్మా. లూకాసు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వారికి ఏమి ప్రయోజనం? చాలు, తలలో పైకెత్తాడు. లోకమంతా సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, మంచిదే. కానీ సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావే, నిన్ను నీవు నష్టపరుచుకుంటున్నావే. దానివల్ల ప్రయోజనం ఏంటి? బైబిల్ అడుగుతా ఉంది. బైబిల్ అడుగుతా ఉంది. ప్రపంచాన్ని బైబిల్ అడుగుతా ఉంది. క్వశ్చన్, నువ్వు సంపాదించుకున్నావు, నీ ప్రాణమును పోగొట్టుకునే వాటి వల్ల దానికి ఏం ప్రయోజనం అంటే, సంపాదించుకొనవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బు, బైబిల్ చెప్తా ఆ మాట అర్థం ఏంటో తెలుసా? లోకమంతా సంపాదించావు, నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, బైబిల్ చెప్తున్నటువంటి మాట, డబ్బు సంపాదన ముఖ్యము కాదు. డబ్బు సంపాదించే సంపాదన ముఖ్యం కాదు, అది కాదు ముఖ్యం. మరి ఏం సంపాదించాలి? దేవుని బిడ్డలు ఏం సంపాదించాలి? వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను నేను ఈ రోజున. చేతులైతే అందరూ హల్లెలూయా చెప్పాలి, ఉద్యమముగా చెప్పాలి, సంతోషంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసయ్యా ఉన్నత స్థలము తట్టు నా కన్నులెత్తుదును. చెప్పండి. నా యేసయ్యా ఉన్నత స్థలము తట్టు నా కన్నులెత్తుదును. నా
యేసయ్యా ఉన్నత స్థలము చెట్టు నా కన్నులే చూడును. Glory. స్తోత్రం. శ్రమయు దుఃఖము నాకు కలుగగా శక్తినిచ్చి బలపరచితివే. శ్రమయు దుఃఖము నాకు కలుగగా శక్తినిచ్చి బలపరచితివే. సర్వశక్తిమంతుడవా సర్వశక్తియాడేవా సర్వశక్తిమంతుడవా సర్వశక్తియాడేవా సర్వశక్తియాడేవా. యేసయ్యా ఉన్నత స్థలము చెట్టు నా కన్నులే చూడును. నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకుందును. ఇంకొక వాక్యం చదివిస్తాను బైబిల్లో నుంచి చదవండి ఒక మాట. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి ఇక్కడ ఒక భక్తుడు సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు? దేనిని సంపాదించుకున్నాడు తెలుసా? యేసయ్యను సంపాదించుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పౌలు నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. సంగమా, ఈరోజు మనం అందరము సంపాదించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అనంటే యేసయ్యను సంపాదించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య లేని జీవితం అది ఒక నరకం. యేసయ్య లేని బ్రతుకు అది బ్రతుకు కాదు. యేసయ్య లేని ఒక జీవితం అది అసలు జీవితమే కాదు. డబ్బుంటే చాలు అని అనుకుంటున్నాను. నేనంటాను, నేను కాదు, వేద గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఉండవలసింది సంపాదించుకోవాల్సింది మన జీవితాల్లో యేసయ్యను సంపాదించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమంతా కూడా ఏమై ఉన్నాము అని అంటే యేసయ్యను సంపాదించుకొని ఉన్నాము. హల్లెలూయా. సంపాదించుకున్నారమ్మా? అమ్మా సంపాదించుకున్నారా? అందరు చేతులు ఎత్తి సంపాదించుకున్నామని చెప్పండి. ఎవరైనా సంపాదించుకున్నారా? యేసయ్యను సంపాదించుకున్నారా? ఆమేన్ అనండి. ఆమేన్. యేసయ్యను సంపాదించుకుంటే యేసయ్య ఎవరు? యేసయ్యను సంపాదించుకున్నాము. యేసయ్య ఎవరు? మీకు ఒక వాక్యం చూపిస్తా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చదువుదామా? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయనను సంపాదించుకున్న ప్రజలకు
ఏం కలుగునట్లుగా? చెప్పాలి. విమోచన అంటే రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఏంటి క్రీస్తుని సంపాదించుకోవటం? ఏంటి యేసయ్యను సంపాదించుకోవడం అంటే? యేసయ్య అంటే ఎవరంటే రక్షణ. ఎవరు? రక్షణ. సిమ్యోన్ అంటాడు, తన తల్లిదండ్రులు దేవాలయంలోనికి యేసయ్యను చిన్న బిడ్డప్పుడు తీసుకుని దేవాలయంలోకి వస్తే సిమ్యోన్ ఆ పసి బిడ్డని యేసయ్యను ఎత్తుకొని సిమ్యోన్ అంటాడు, నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. హల్లెలూయా. యేసయ్య అంటే రక్షణ. ఈరోజు నువ్వు సంపాదించుకోవాల్సింది ఎందుకు తెలుసా? డబ్బు కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆస్తులు అంతస్తులు కాదు. మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలు రక్షణను సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. రక్షణను సంపాదించుకోవాలి. అతి ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలు సంపాదించుకోవాల్సింది రక్షణ. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఈరోజు మనందరి జీవితాల్లో రక్షణను కలిగి ఉన్నామా? రక్షణను కాపాడుకుంటున్నామా? రక్షణను నిలబెట్టుకొని ఉన్నామా? రక్షణను మన జీవితాల్లో మనం నిలుపుకొని ఉండగలిగి ఉన్నామా? అది సంపాదించుకొని మన దగ్గర పెట్టుకొని ఉన్నామా? రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది సంపాదించుకున్నారు, కానీ దానిని పోగొట్టుకునే వారు కొంతమంది ఉన్నారు. ఇంకా చాలా మంది దాన్ని సంపాదించుకోలేని వారుగా ఉన్నారు. ఇప్పుడు కాదులే, ఆ రక్షణ ఇప్పుడు కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు. నేను అంటున్నాను, ఈ రోజున నీ జీవితంలో రక్షణను నువ్వు సంపాదించుకొని ఉండాలి. హల్లెలూయా. ఈ రక్షణను నువ్వు సంపాదించుకొని ఉంటేనే, యేసయ్యను నువ్వు సంపాదించుకొని ఉంటేనే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ దేనికో చెప్పమంటారా? పోలీస్ స్టేషన్ మీద ఒక పేరు ఉంటుంది. ఏమని ఉంటుంది? రక్షక నిలయము. అంటే పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. నీ మీదకి ఎవడైనా కొట్టడానికి వస్తే, నిన్ను హత్య చేయడానికి వస్తే, నిన్ను బాధ పెట్టడానికి వస్తే, ఆ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. యేసయ్య ఇచ్చే రక్షణ కూడా అలాంటిదే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందితేనే, లేదంటే నువ్వు కాపాడబడలేవు. యేసయ్యను నువ్వు సంపాదించుకుంటేనే, లేదంటే నువ్వు కాపాడబడలేవు. ఎంత మాత్రం కాపాడబడలేవు. యేసయ్య నీ జీవితంలో ఉంటేనే, నీ జీవితంలో నీ మీద దాడి చేస్తున్నటువంటి, అది శత్రు రూపంగా కావచ్చు, వ్యాధులు జబ్బులు రోగాల రూపంగా కావచ్చు, అప్పుల బాధల రూపంగా కావచ్చు, అనేకమైన సమస్యల రూపంగా కావచ్చు, అది ఏ విధమైన దాడి నీ మీద జరిగినా, యేసయ్యను నువ్వు సంపాదించుకొని ఉంటే నువ్వు కాపాడబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు గాలి వచ్చింది, ఆ తుఫాను వచ్చింది, ఆ నావ మీద. సముద్రంలో ఉన్నట్టుండిగా తుఫాను వచ్చింది, గాలి కొట్టింది. అయినా సరే ఆ నావ, ఆ ఓడ, దానిలో ఉన్న వారందరూ కూడా కాపాడబడగలిగారు. కారణం ఏంటో తెలిసిన? ఆ ఓడలో, ఆ పడవలో, ఆ నావలో యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ గాలి వచ్చిన ఆ పడవ తిరగబడలేదు. నేనంటాను, ఈ రోజున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న నీవు
రక్షణను కాపాడుకొని ఉన్నావా? లేదంటే ఎక్కడైనా జారు విడుచుకొని ఉన్నావా? యేసు ప్రభుని తీసుకెళ్లారు మరియా యోసేపు. యేసు ప్రభు వాళ్ళతో కూడా ఉన్నాడు. కొంత దూరం ప్రయాణం జరిగింది, 3 దినముల ప్రయాణం జరిగింది. యేసు ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు అనుకుంటున్నారు మరియా యోసేపులు, కానీ యేసయ్య వాళ్ళతో లేడు. వినండి, యెరూషలేముకు వెళుతున్నారు యేసు ప్రభుని తీసుకొని చిన్న వయసులో. యోసేపు మరియలు అనుకుంటున్నారు మాతోనే ఉన్నాడు యేసయ్య. 3 దినాలు ప్రయాణం జరిగిపోయింది, యేసయ్య వాళ్ళతో లేడు. చాలా మంది ఈ రోజున నేను యేసుని సంపాదించుకొని ఉన్నాను, నేను రక్షణ పొంది ఉన్నాను అనుకుంటున్నాను, కానీ రక్షణ ఎప్పుడో పోయింది. నీ రక్షణ ఎప్పుడో పోగొట్టు. లోక కార్యాలు నీలో ప్రవేశించి, లోకం నీలో ప్రవేశించి నీ రక్షణ ఎప్పుడో పోయింది. చాలా మంది జీవితాల్లో రక్షణ లేదు. రక్షణ అంటే యేసయ్య. యేసయ్య చాలా మంది జీవితాల్లో లేడు. ఉన్నాడు అని అనుకుంటున్నారు, ఆ రోజు మరియా యోసేపులు అనుకున్నట్టుగా, కానీ లేడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన లేని జీవితం అది ఊహించలేని జీవితం. ఆయన లేని బ్రతుకు అది బ్రతుకే కాదు, అది జీవితమే కాదు. దేనిని నువ్వు తట్టుకోలేవు. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన రక్షణను నిలబడకపోతే, నీ జీవితంలో ఏది నీ మీద దాడి చేసినా దాన్ని నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే కాపాడేవాడు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నీ మీదికి ఏది వచ్చినా ఇదిగో నిన్ను తప్పించి కాపాడి నిలబెట్టగలిగిన వాడు యేసయ్య. ఆయనే నీ జీవితంలో లేనప్పుడు, ఆయనే నీ బ్రతుకుల్లో లేనప్పుడు, ప్రేమైనటువంటి వారులారా, ఇక నీ జీవితానికి అర్థమేముంది? ఈరోజు మీరు ప్రశ్న ప్రభు యొక్క సన్నిధిలో బైబిల్ అడుగుతుంది, మీరు ఏమి సంపాదించుకుని ఉన్నారు? డబ్బే ప్రాముఖ్యమని పరిగెడుతున్నటువంటి బిడ్డలారా, సంపాదనే ముఖ్యమని పరుగులెత్తుతున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అది నిన్ను నాశనమునకు తీసుకువెళుతుంది, అది నీకు నష్టం కలుగు చేస్తుంది. నన్ను సంపాదించుకోండి, మీరు కాపాడబడతారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది రక్షణలోకి వచ్చాం. మేము ఎప్పుడో వచ్చామండి రక్షణలోకి, మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, మేము ఎప్పుడో రక్షణలోకి వచ్చాం. ఏది నీ రక్షణ? ఏది నీ రక్షణ? రక్షణ అంటే ఒకే ఒక అర్థం చెప్పింది బైబిల్. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించటమే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఒరిజినల్ రక్షణ, ఒక దేవుని బిడ్డలో ఉన్న సంపాదన ఇదే. ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఉండవలసిన సంపాదన రక్షణ. ఆ రక్షణ ఎలాంటిదై ఉండాలంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మనము వేరై జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అలాంటి రక్షణను మనం సంపాదించుకొని ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనము వేరైనటువంటి రక్షణను మనం కాపాడుకుని ఉంటే, మనమందరము భాగ్యవంతులము. ఆమేన్. ఇటువంటి భాగ్యం నీకు కావాలి. ఆమేన్. ఏ భాగ్యము? యేసయ్య నీ జీవితంలో ఉండటం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో కలిగి ఉండటం, యేసయ్య నీ బ్రతుకులో ఉండటం. పిల్లరా, యేసయ్య లేకపోతే ఒక క్షణమైనా మనం బ్రతకలేము. ఆమేన్, హల్లెలూయా. మీ ఇంటి ఆయన లేకపోయినా బ్రతకగలవేమో నువ్వు, నీ భార్య లేకపోయినా నువ్వు బ్రతకగలవేమో. అవును, మనతో ఉన్న వాళ్ళు లేకపోయినా మనం బ్రతకగలం. బ్రతికిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పేగు తెంచుకొని బిడ్డలు మనల్ని దాటి వెళ్ళిపోయినా మనం బ్రతికి ఉన్నాం. ఆమేన్. నీకు కలిగి ఉన్న డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు బ్రతికి ఉన్నావు. ఆమేన్. కట్టుకున్నవాడు నీతో చివరి వరకు నడుస్తానని చెప్పిన వాడు నీతో లేకపోయినా నువ్వు బ్రతుకుతున్నావు.
ఏది లేకపోయినా నువ్వు బ్రతకగలవు. యేసయ్య లేకపోతే ఒక క్షణమైనా బ్రతకలేము. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఇట్లాగా యేసయ్య నిన్ను దాటిపోకుండా చూసుకో. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నిన్ను దాటిపోకుండా చూసుకో. యేసయ్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా బ్రతుకు. అది బ్రతుకు, అది నిజమైన బ్రతుకు. యేసయ్య లేకుండా నీ బ్రతుకు అది బ్రతుకే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం యేసయ్య ఇచ్చే రక్షణ పోగొట్టుకొని, ఆ రక్షణ పొంది త్రాగుడికి అలవాటైపోయి, ఆ రక్షణ పొంది లోకానికి అలవాటైపోయి, ఆ రక్షణ పొంది సినిమాలకు అలవాటైపోయి, ఆ రక్షణ పొంది చెడు మాటలకు అలవాటైపోయి, ఆ రక్షణ పొంది లోకంలో వాళ్ళ మాదిరిగా నువ్వు మారిపోయి పోగొట్టుకున్నవేమో, యేసయ్యను చేజార్చుకున్నవేమో. ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సంపాదించుకొనవలసింది యేసయ్య ఇచ్చే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 2, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం సంపాదించుకోవాలో నేను చెప్తాను. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదవండి. ఆదాము తన భార్యను హవ్వను ఆయన కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను అనేటువంటి వ్యక్తిని కని ఆమె అంటా ఉంది. ఏమంటుంది అంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తలలు పైకెత్తండి, చేతులెత్తి అందరం హల్లెలూయా చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సంపాదించుకోవాల్సింది రెండవదిగా ఏంటంటే దేవుని దయ. ఆమేన్, హల్లెలూయా. హవ్వ అంటుంది, హవ్వ మన మూల తల్లి, మానవాళికి మూల తల్లి. ఆమె అంటుంది, ఇదిగో నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆమె అంటుంది, ఆమె కూడా అంటుంది, నేను సంపాదించు. పౌలు ఏ విధంగా నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు, అలాగే హవ్వ ఏమంటుందంటే, నేను కూడా సంపాదించుకున్న ఒక మనిషిని. మనిషి అంటే ఒక జీవితము. ఏంటంట? మనిషి అంటే ఒక జీవితం బిడ్డలారా, ఒక జీవితం. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మనిషి అంటే అర్థం ఏంటంటే ఒక బ్రతుకు, ఒక జీవితం, ఒక జీవితం. ఇప్పుడు హవ్వ ఏం సంపాదించుకుందంటే, ఆమె ఒక జీవితాన్ని సంపాదించుకుంది, ఒక బ్రతుకుని సంపాదించుకుంది. అయితే ఆ మాటలో మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని దయ ద్వారా దీనిని సంపాదించుకున్నాను. అంటే ఆమె జీవితంలో ఒక బ్రతుకు దేవుడు ఇచ్చాడు, ఆమెకి ఒక జీవితం దేవుడు ఆమెకి ఇచ్చాడు. అంటే దేనిని బట్టి అంటే, ముందు ఆమె దేవుని దయ సంపాదించుకుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏది కావాలన్నా, నీ బ్రతుకులోకి ఏది దేవుడు తీసుకుని రావాలన్నా, నీ జీవితంలో దేవుడు ఏది నీకు అనుగ్రహించాలన్నా, నీ బ్రతుకులోకి దేవుడు ఏదైనా ప్రవేశపెట్టాలన్నా, నువ్వు సంపాదించుకోవాల్సింది దేవుని దయ. ఏం సంపాదించుకోవాలి? డబ్బు కాదు, ఉద్యోగం కాదు, మనుషుల దయ కాదు. ఈ లోకంలో
ఉన్నటువంటి అధికారుల దయ కాదు. మనము సంపాదించుకోవాల్సింది రెండవదిగా దేవుని యొక్క వాక్యం నుంచి మనం గ్రహించాలి. హవ్వ అంటా ఉంది, నేను సంపాదించుకున్నాను నా దేవుని దయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలోకి ఈ రోజు దేవుడి ద్వారా ఏదైనా రావాలని ఆశిస్తున్నావా? దేవుని ద్వారా ఇది నాకు కలగాలని కోరుకుంటున్నావా? ఈరోజు నీ బ్రతుకులోకి ఏ ఆశీర్వాదమైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, బిడ్డలు కావచ్చు, అప్పులు తీరటం కావచ్చు, అది ఏదైనా సరే ప్రతిదీ దేవుని దయ మీద ఆధారపడి ఉంది. దీన్ని నమ్మాలి, నువ్వు దీన్ని విశ్వసించాలి. దీని కొరకు నీ జీవితం నడిపించబడాలి. దేని కొరకు? దేవుని దయ పొందుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ దేవుని దయ ఒక మనిషి జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసునా? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి మీదకి దేవుని దయ వస్తే ఆ మనిషి జీవితము ఒక అసాధారణమైనటువంటి స్థితిలోకి వెళుతుంది. బైబిల్లో ప్రియమైనటువంటి వారులారా, బైబిల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ దేవుని దయ పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు అని ఒక స్త్రీ దేవుని దయ పొందుకుంది. సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని దయ పొందుకున్నాడు. దేవుని దయ పొందుకున్నాడు. వీరి ముగ్గురు పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది దేవుని దయ పొందిన వారు ఉన్నారు, కానీ వీళ్ళ ముగ్గురిని ఎందుకు నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నానో మీకు చెప్తా. చేతులైతే అందరూ హల్లెలూయా చెల్లిద్దాం, చెప్పాలి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు అనే ఒక స్త్రీ గురించి చెప్తాను మీకు. ఎస్తేరు ఎవరయ్యా అని అంటే, ఒక యూదురాలు. ఈ యూదురాలు పరిస్థితి, ఆమె ఉన్న పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఎటువంటిదంటే, ఆమె తినటానికి తిండి లేదు ఆమెకు. నేను యూదురాలుని అని చెప్పుకునే ధైర్యంగా చెప్పుకునేటువంటి ధైర్యము లేదు ఆమెకి సమాజంలో. అటువంటి దీనాతి దీనమైన స్థితి ఎస్తేరు. కానీ ఎస్తేరు జీవితాన్ని మీరు చూస్తే, తినటానికి తరిగా తిండి లేనటువంటి ఎస్తేరుకు ఏమాత్రం తను యూదురాలని అని చెప్పుకునేటువంటి ధైర్యము కూడా లేనటువంటి ఆ దీనురాలి పరిస్థితి బైబిల్లో దేవుడు ఎలా మార్చాడంటే, ఆమెను దేవుడు రాణిని చేశాడు. చప్పట్లు కొట్టి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాణి అయిపోయింది ఎస్తేరు. ఎవరి ఎస్తేరు? ఎవరి ఎస్తేరు? ఒక బానిస, ఒక బానిస, బానిసగా బంధించబడిన జనాంగంలో ఉన్న స్త్రీ ఆమె. నా దేవుని దయ ఒక మనిషి మీదకి వస్తే చరిత్ర తిరగ రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన దయ రావాలి నీ మీదకి. ఎస్తేరు మీదకి దయ వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పనా? వెళ్ళి రాజు ముందు నిలబడింది. వెళ్ళి రాజు ముందు ఆమె నిలబడగానే రాజు యొక్క రాజదండం చాపాడు. నేరుగా ఎస్తేరు మీదకి చాపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ రాజు యొక్క దయ ఎస్తేరు మీదకి రావడానికి గల కారణం ఒకరున్నారు. ఎస్తేరు వల్ల కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు దేవుని దయ రావాలి అని అంటే నీ వల్ల కాదు. ఎస్తేరుకి దేవుని దయ దొరికింది. ఎలా తెలుసా? అతనికి ఆమె మీద ఆ రాజ్యంలో ఒక వ్యక్తిని నియమించారు. ప్రియమైనటువంటి వారులారా, ఆమె మీద ఒక వ్యక్తిని నియమించారు. నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎస్తేరుకి రాజు దయ ఎలా పొందుకుంటావో ఎస్తేరుకి నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ నువ్వు పొందుకోవాలంటే దైవ జనుల యొక్క నడిపింపులో నువ్వు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని దయ పొందుకోవడం మీకు చేత కాదు. మీకు డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు. మీరు అవి ఇవి సంపాదించుకోవడం మాత్రమే మీకు తెలుసు. దేవుని దగ్గర నుంచి నీకు దయ ఎలా వస్తుందో, దేవుని దగ్గర నుంచి నీకు కనికరం ఎలా వస్తుందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దైవ జనులకు దేవుడు చెప్పాడు. దైవ జనులు మీకు నేర్పిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనుడు, ఆ యొక్క నపుంసకుడు ఎవరయ్యా అంటే దైవజనుడికి సాదృశ్యం. ఎస్తేర్ని రాజు ఎదుట నిలబెట్టింది ఎవరయ్యా అంటే దైవజనుడు. ఇప్పుడు ఆ దైవజనుడి యొక్క నడిపింపులో ఆమె నడిపించబడింది. ఆమె ఏ అలంకరణ చేసుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలంటే మీరు ఎలా ఉంటే దేవుని ఎదుట నిలబడతారో మాకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాంటి భక్తి చేయగలిగితే, మీరు ఎలాంటి భక్తిలో నడిపించబడితే మీరు రేపు దేవుని ఎదుట నిలబడి దేవుని దయ పొందుకుంటారో అది దైవజనులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే దైవజనుల యొక్క నోళ్లలో దేవుడు ధర్మశాస్త్రాన్ని నింపాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రెండవదిగా నువ్వు ఏం తెలుసుకోవాలంటే దేవుని దయను సంపాదించుకోవడం తెలుసుకోవాలి. రెండవదిగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలుని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్తిల్లాడు అని రాయబడి. ప్రియులారా, ఎందుకని సమూయేలు దేవుని దయను పొందుకోగలిగాడో తెలుసా? ఎందుకని దేవుని దయను పొందుకోగలిగాడో తెలుసా? ఆయన దేవుని మందిరములో పడుకొని ఉన్నాడు. ఎక్కడ పడుకొని ఉన్నాడు? దేవుని మందిరములో పడుకొని ఉన్నాడు. దేవుని మందిరంలో పడుకొని ఉంటే దేవుని యొక్క స్వరం సమూయేలుకు వినబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డ, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని పక్షముగా నిలబడి చెప్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు దేవుని దయ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని స్వరం వినబడే చోటులో మీకు దేవుని దయ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ దేవుని దయ దొరకదు. ఎక్కడ పడితే అక్కడ దేవుని దయ దొరకదు. దేవుని స్వరం ఏ మందిరంలో వినబడుతుందో, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ నీకు దొరుకుతుందో అక్కడే దేవుని దయను సంపాదించుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. షిలోహులో ఉన్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఉన్నాడు. ఆ రోజుల్లో షిలోహులో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. షిలోహు అనేది దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు. నీకు దేవుని దయ నీ జీవితంలోకి రావాలి అంటే దేవుని వాక్యం, దేవుని స్వరం నీకు ఎక్కడ వినపడుతుందో అక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు దేవుని దయ పొందుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? బైబిల్లో ఎవరు చేయలేదు 3 రకాల ఉద్యోగాలు. 3 రకాల ఉద్యోగాలు. 3 ఉద్యోగాలు చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో అతను సమూయేలు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని అంత భాగ్యము దేవుడు అతనికి ఇచ్చాడంటే దేవుని వాక్యము వింటూ పెరిగాడు సమూయేలు. ఆమేన్, హల్లెలూయా. ఏం వింటూ పెరిగాడు? దేవుని వాక్యమును వింటూ పెరిగాడు. ఎందుకని ప్రియులరా దేవుని మందిరము దేవుడిచ్చాడు? ఎందుకని దేవుని మందిరం నీకు ఇచ్చాడో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించబడే చోటు దేవుని మందిరం. నువ్వు మేలు పొందే చోటు దేవుని మందిరం. ఆమేన్. అంటే దేవుడు చెప్పకయే చెప్తున్నటువంటి మాట, దేవుని దయను పొందుకోవాలి అంటే దేవుని మందిరమునకు నువ్వు నడవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరం నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని దయను పోగొట్టుకుంటారు. దేవుని దయను పోగొట్టుకుంటారు. దేవుని దయ దొరికే చోటు నీకు దేవుని మందిరమే. సమూయేలుకు ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరాన్ని ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు.
దేవుని స్వరం వినబడే మందిరం. ఆమేన్. ఏ మందిరం? అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? మందసమున్న మందిరములో అని రాయబడింది. దేవుని మందసం అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడడానికి మందసం మీదకి దిగి వస్తాడు. బైబిల్లో నిబంధన మందసం అని ఒకటి ఉంది, అది దేవుని మందిరంలో ఉంటుంది. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి రావాలంటే ఆయన వచ్చి కూర్చునే చోటు ఏంటంటే నిబంధన మందసం. ఆ నిబంధన మందసము కలిగిన మందిరములో సమూయేలు ఉన్నాడు. అంటే దేవుని ప్రత్యక్షత దొరికే చోటులో సమూయేలు తన భక్తి జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఆశీర్వదించబడాలని నా ఆశ. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ సకల సమృద్ధితో, సమస్త దీవెనలతో మీరు నింపబడాలని ఒక దైవజనుడిగా నా ఆశ. అయితే మీకు దేవుని వాక్యం చెప్తున్నాను ఏంటంటే, మీ మందిరాలు, మీరు దేవునికి భక్తి చేయవలసిన స్థలాలు, ఆ స్థలాలు ఎటువంటిది అయి ఉండాలంటే దేవుని స్వరం నీకు వినబడుతూ ఉండాలి. ఆమేన్. దేవుని ప్రత్యక్షతలు నీకు వినబడుతూ ఉండాలి. అలాంటి స్థలాల్లో నువ్వు దీవించబడతావు. అలాంటి స్థలాల్లో దేవుని దయను నువ్వు పొందుకుంటావు. నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సంపాదించుకోవాల్సింది దేవుని దయ రెండవదిగా. అయితే హన్నా కూడా దేవుని దయను పొందుకుంది. ప్రియులారా, హన్నా కూడా దేవుని దయను పొందుకుంది. ఎలా పొందుకుంది? ఆమె జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొక్క హృదయం అంతా కూడా దేవుని ఆలయంలో దారపోస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో తన హృదయం అంతా కూడా దారపోసి, ఏది దాచుకోకుండా, ఏది దేవునికి మరుగు చేయకుండా అంతా కూడా దేవునికి చెప్తూ తన బాధంతా దేవునికి మొరపెట్టుకుంటా ఉంది. ప్రియులారా, ఎవరైతే అలాగున హృదయం అంతా ఖాళీ చేసి ఏది దాచుకోకుండా దేవునికి మొరపెడతారో వారు దేవుని దయను సంపాదించుకుంటారు. ఆమేన్. మనం చూస్తే ఉదయం లేస్తే మనుషుల దయ సంపాదించుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటాం. వాళ్ళు దయ చూపిస్తే, వీళ్ళు దయ చూపిస్తే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దయే నీకు కావాలంటే యేసయ్య అవసరం లేదు. మనుషుల దయే నీకు కావాలనుకుంటే, డాక్టర్ల దయే నీకు కావాలనుకుంటే, రాజకీయ నాయకుల దయే నీకు కావాలనుకుంటే యేసయ్య అవసరం లేదు. మనకు వీళ్ళ దయ ఉన్నా లేకపోయినా యేసయ్య దయ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో బిడ్డ, మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేదో సంపాదించుకోవాలనుకుంటున్నావు, ఏదో నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నావు, ఏదో నీ బ్రతుకులో జరగాలని ఆశపడుతున్నావు, కోరుకుంటున్నావు, తలంచుతున్నావు. ఈ ప్రభు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దయను పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని దయను పొందుకుంటేనే నీ జీవితంలో దేవుడు ఇచ్చేది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. చివరిగా నేను ఒక మాట, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం సంపాదించుకోవాలో, ప్రియులారా ఏం సంపాదించాలో, ప్రియులారా ఒక మాట నేను మీకు చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, దినవృత్తాంతాల మొదటి పుస్తకం, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 22వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువుతున్నా. 4వ వాక్యాన్ని చదువుతున్నా. 22వ అధ్యాయం 4వ వాక్యం. దావీదు సంపాదించాడు. చాలు, ఆ మాట ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకో. మిగతా వాళ్ళంతా నా వైపు చూడండి, కళ్ళను పైకెత్తని, చేతులు అందరం హల్లెలూయా చెల్లిద్దాం. ఇక్కడ దావీదు సంపాదించాడని రాయబడిందమ్మా. ఏం సంపాదించాడు దావీదు? దావీదు చాలా సంపాదించాడు. దేవుడు ఆయనకి ఎంతో ఇచ్చాడు. గొర్రెలు మేపుకుంటున్నటువంటి స్థితిలో నుండి సింహాసనంలో కూర్చోబెట్టాడు దేవుడు. ఎన్నో సంపాదించుకోడు, రాజ్యాలను సంపాదించాడు, అనేక మంది పని వాళ్ళను సంపాదించాడు, అనేక మంది సైనికులను సంపాదించాడు.
కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట దావీదు సంపాదించాడు అని రాయబడింది. రాజ్యాలు సంపాదించాడని కానీ, రాణుల్ని సంపాదించాడని కానీ, ఆస్తులు సంపాదించాడని రాయబడింది. ఇక్కడ రాయబడిన మాట దావీదు సంపాదించాడు. ఏం సంపాదించాడంటే, అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని మందిరము కొరకు దేవదారు మ్రాణులు, దేవుని మందిరము కొరకు వెండి బంగారాలు, దేవుని మందిరము కొరకు రత్న వైఢూర్యాలు దావీదు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, యేసయ్యను సంపాదించుకోండి. యేసయ్య అంటే రక్షణను సంపాదించుకోండి. రక్షణలో నిలబడండి, ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. నెంబర్ 2, దేవుని యొక్క దయను సంపాదించు. మనుషుల దయ వద్దు మనకి. ఈ లోకంలో ఎవరి దయ దాక్షిణ్యముని మీద మనం బ్రతకనవలసిన అవసరం లేదు. మన దేవుని దయ మన మీద ఉంటే చాలు. అది నీకు మందిరంలో దొరుకుతుంది, దైవజనుల యొక్క నడిపింపులో దొరుకుతుంది, దేవుని సన్నిధిలో నువ్వు కార్చే కన్నీటి ద్వారా దొరుకుతుంది దేవుని దయ. 3వదిగా నువ్వు సంపాదించవలసింది దేవుని రాజ్యము కొరకు నువ్వు సంపాదించాలి. ఆమేన్. దేవుని మందిరము కొరకు నువ్వు సంపాదించాలి. అంటే దేవుని కొరకు కొన్ని సంపాదించాలి. నువ్వు దేవుని కొరకు సంపాదించాలి. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు సంపాదిస్తున్నాడు. ఏం సంపాదిస్తున్నాడో తెలుసా? ఆ రోజుల్లో దేవుని మందిరము లేదు. ఆ రోజుల్లో దేవుని మందిరము ప్రియులారా లేక, ప్రియులారా తెరల క్రింద ఇదిగో వర్షం వచ్చినా ఎండొచ్చినా ఇదిగో దేవుని మందిరము వర్షముతో నీళ్లతో నింపబడుతూ గాలి కొట్టినా దాని మీద ఏం కొట్టినా పాడైపోతా ఉంది. ఇప్పుడు వెంటనే దావీదు ఒక నిర్ణయం చేసుకున్నాడు, నేను దేవుని మందిరము కొరకు సంపాదించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఒక దేవుని బిడ్డవైన నీకు, ఒక దేవుని ప్రజలైనటువంటి మీకు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నేను దేవుని కార్యాల కొరకు ఏమైనా సంపాదించాలి, దేవుని రాజ్యము కొరకు ఏమైనా సంపాదించాలి, దేవుని మందిరము కొరకు నేను సంపాదించాలి అన్న ఆలోచన మీకు వచ్చిందా ఎప్పుడైనా? మీకు ఒక విషయం చెప్పనా? దావీదుకి ఎప్పుడైతే దేవుని మందిరము కొరకు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడు కలిగిందో, దేవుని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? నేను దావీదు బిడ్డల 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 జీవితాలను నేను కాపాడాలి. ఈ మాటలో మర్మం దాగుంది. మీకు తెలుస్తుందో తెలియదు, మీరు గ్రహించారో లేదో, దావీదుకి ఎప్పుడైతే ఆ ఆలోచన నేను దేవుని మందిరం కొరకు సంపాదించాలని ఆలోచన వచ్చిందో, వెంటనే దేవుడు ఆలోచన చేస్తున్నాడు, దావీదు యొక్క బిడ్డల తన సంతతిని అంతా కూడా నేను ఆశీర్వదించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నటికి అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా? దేవుని రాజ్యము కొరకు ఏమైనా చేస్తున్నామా? ఆనాడు తలంచినట్టుగా దావీదు దేవుని మందిరం గురించి ఎప్పుడైనా తలంచావా? దేవుని కొరకు ఏమైనా సంపాదించాలి అన్న ఆలోచన నీకుందా? నా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ రోజున. దేవుని కొరకు ప్రజల్ని, నశించిపోయే ప్రజల్ని సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడైనా, నేను ఎవరినైనా దేవుని కొరకు సంపాదించాలి, దేవునిలోకి నడిపించాలి, లేదంటే దేవుని యొక్క మందిరానికి నేనేమైనా చేయాలి, నేను దేవుని రాజ్యము కొరకు ఏమైనా చేయాలి, ఎంతసేపు చీటీ కట్టుకుందామా? ఏ చీటీ? 1,00,000 రూపాయల చీటీ కడతామా? లేదంటే బాగా డబ్బులు వస్తున్నాయి 5,00,000 రూపాయల చీటీ వేద్దామా? కదా అమ్మా తల్లులారా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గురించి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని రాజ్యము గురించి ఆలోచన చేయండి ప్రియులారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంట ఏ రోజు కూడా
తన గురించి ఆలోచన చేసిన వాడు కాదు. మీకు తెలుసా యేసయ్యకి భూమి మీద ఇల్లుందా? అమ్మా, ఇల్లుందా? ఆస్తుందా? బిడ్డలు ఉన్నారా? ఏమీ లేదు. ఏ రోజు కూడా నా కొరకు ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే నా కొరకు ఒక విగ్రహం పెట్టుకోవాలి, విగ్రహం ఏ రోజు ఆలోచన చేసిన వాడు కాదు. మరి ఏం చేస్తున్నావు యేసయ్యా? నా ప్రజలు బాగుండాలి, ఆమేన్. సంఘం బాగుండాలి, సంఘం ఆశీర్వదించబడాలి, ఆమేన్, హల్లెలూయా. మేము ఇక్కడ అదే చేస్తూ ఉంటాం. మేము సంపాదించుకోవడానికి బయటికి పోలేము. మా పని అది కాదు. మా పని అంతా ఒకటే, మీరు బాగుండాలి, మీరు కాపాడబడాలి, మీరు రక్షించబడాలి, మీరు దీవించబడాలి, మీరు క్షేమంగా ఉండాలి. మా పని అంతా అదే. ఆ రోజు యేసయ్య కూడా తన గురించి ఎప్పుడు ఏ ఆలోచన చేసిన వాడు కాదు. నీ కోసం ఆలోచన చేసిన వాడు, నీ జీవితం గురించి, నీ బిడ్డల గురించి ఆలోచన చేసిన వాడు. అమ్మా, నా కోసం ఏడవద్దామా? ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? అమ్మా, నా కోసం, నా గురించి ఆలోచించాయిబాకండి, మీ బిడ్డల గురించి ఆలోచించండి. మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి. అది యేసయ్య ఆలోచన. అందుకు కృతజ్ఞతగా నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఆ రోజు దావీదు, నా దేవుడు నన్ను పెంట కుప్పల మీద నుండి, ఆ దరిద్రతలో నుండి, ఆ యొక్క దీన స్థితిలో నుండి, ఆ హీన స్థితిలో నుండి నన్ను లేపాడు, నన్ను ఆశీర్వదించాడు. నేను బాగున్నాను, ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. నా దేవుని మందిరం బాగలేదు. నా దేవుని మందిరం తెరలు గాలికి ఎగిరిపోతున్నాయి, వర్షానికి తడుస్తూ ఉంది నా దేవుని మందిరం. నేను ఏదో ఒకటి చేయాలి నా దేవుని మందిరానికి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు అది అనుకొని, ఇక దేవుని మందిరం కొరకు నేను సంపాదించాలి. మీకు ఒక విషయం తెలుసా ప్రియమైన వారలారా? దేవుడు ఎంతో పట్టించాడు దావీదుకి. అది ఇవ్వలేదంట దేవునికి దావీదు. దావీదు సొంతగా కష్టపడి యుద్ధము చేసి, జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలంటే ప్రియమైనటువంటి వారలారా, మీ సొంత కష్టము చేత మీరు కష్టపడి సంపాదిస్తున్నారే, దానినే దేవుని కొరకు మీరు సంపాదించాలి. ఆమేన్, హల్లెలూయా. లాటరీలో వచ్చింది దేవుని కొరకు సంపాదించకూడదు. దావీదు సొంత కష్టము చేత సంపాదించింది దేవుని మందిరానికి ఇచ్చాడంట. దేవుడు ఎంతో ఇచ్చాడు దావీదుకి. యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాజుల్ని పట్టించాడు, రాజ్యాలను ఇచ్చాడు. కానీ దావీదంట దేవుని కొరకు ఇచ్చేది తన సొంత కష్టం. రాశాడు బైబిల్లో, నా సొంత కష్టము చేత నేను సంపాదించింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు సంపాదించండి. ఆమేన్, చెప్పండి అమ్మా. 3 రకాల సంపాదన చెప్పా ఈరోజు నేను మీకు. చెప్పండి. 1, యేసయ్యను సంపాదించుకోండి. యేసయ్యను పోగొట్టుకోవాలి. యేసయ్యను పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదు, లోకంలో జార విడుచుకోకూడదు. ఈ లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, ఈ లోకంలో జరుగుతున్నదంతా నువ్వు అనుభవించాలని రక్షణను పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి, లోకముతో మిళితమైపోయి ఇలాగా రక్షణను పోగొట్టుకోవద్దు. ఆయన లేకపోతే ఒక క్షణం బ్రతుకు నీ బ్రతుకు కాదు. నీకు లోకంలో ఉన్న పందికి తేడా ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ విధంగా బురదను ప్రేమిస్తుందో అలాగా నువ్వు కూడా బురదని, ఈ లోకాన్ని ప్రేమిస్తావు. నువ్వు యేసయ్యను ప్రేమించు, యేసయ్యను పొందుకో, యేసయ్యను సంపాదించుకో, ఆ రక్షణను నువ్వు కాపాడుకో. ఆమేన్, హల్లెలూయా. రెండవది, దేవుని దయ సంపాదించుకో. మనుషుల దయ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఈ లోకంలో అధికారుల దయ పొందుకోవడానికి నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు. 4 రోజులే ఏది చేసినా ఎవరైనా. ఎన్ని రోజులు? 4 రోజులే. నీకెంత సహాయం చేసినా, నిన్నెంత ప్రేమించినా, అది భర్త కావచ్చు, బంధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సహాయము దయ నీకు కలిగిందంటే 4 రోజులే. కానీ దేవుడు దయ చూపిస్తే శాశ్వత కాలము చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన దయ పొందుకో. మూడవదిగా, దేవుని కొరకు సంపాదించండి అమ్మా. దేవుని కొరకు సంపాదించండి, ఆత్మను సంపాదించండి.
ఆత్మను సంపాదించండి. సమరయ స్త్రీ యేసయ్యను పొందుకుంది. సమరయ స్త్రీ ఆమె పాపాల నుంచి క్షమించబడి దేవుని దయను పొందుకుంది. వెంటనే ఏం చేస్తుందో తెలుసా? తన ఊర్లోకి వెళ్ళి తన ప్రజలకు చెబుతుంది, ఇదిగో నేను యేసయ్యను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోండి. ఆమేన్. ప్రజలను సంపాదిస్తుంది సమరయ స్త్రీ. నశించిపోయే ఆత్మల్ని సంపాదిస్తుంది సమరయ స్త్రీ. నువ్వే సంపాదిస్తున్నావు దేవుని కోసం? దేవుని కోసం ఏం చేస్తున్నావు? నేను నీవే ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మూలవాక్యంలో నా దేవుడు అంటున్నాడు, మీరు వాక్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగు చేయవాడును నేనే. ఏంటి దేవుడిచ్చిన సామర్థ్యం అంటే? యేసయ్యనిచ్చాడు. మనకి ఏమిచ్చాడు? యేసయ్యనిచ్చాడు. ఈ యేసయ్యని ఎవరు పోగొట్టుకోవద్దు. రెండవది, ఆయన దయనిస్తాడు. ప్రేమైనటువంటి వారులారా, ఇదిగో మూడవదిగా, నువ్వు మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని కొరకు ఏమైనా సంపాదిస్తే, నీ కుటుంబముల గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ దయచేసి తలలు వంచండి ప్రభు సన్నిధిలో. ప్రభు